కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కొనుగోలు చేయాలని కోకో గింజలకు 900 రూపాయల ధర ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు కోకో రైతుల చెలో ఏలూరు కలెక్టరేట్ ధర్నా నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు ప్రకటించారు. సోమవారం విజయరాయిలోని కోకోనట్ గ్రోయర్స్ అసోసియేషన్ కార్యాలయం వద్ద కోకో రైతుల చెలో కలెక్టరేట్ ధర్నా కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 50,000 ఎకరాలలో కొబ్బరి, ఆయిల్ ఫామ్ అంతర పంటగా కోకో సాగు ఉందని, ఏలూరు జిల్లాలో రాష్ట్రంలోనే అత్యధిక విస్తీర్ణం సాగు ఉందని చెప్పారు. వేలకు వేలు రూపాయలు పెట్టుబడి పెట్టి ఎంతో కష్టపడి రైతులు కోకో గింజలు ఉత్పత్తి చేస్తున్నారని అన్నారు. మన దేశ అవసరాలకు తగినంతగా కోకో గింజల ఉత్పత్తి లేదని, విదేశీ దిగుమతులపై ఆధారపడుతున్నామని అన్నారు. మన దేశ అవసరాల్లో 20% మాత్రమే ఇక్కడ ఉత్పత్తి జరిగి 80% దిగుమతి చేసుకుంటున్న పరిస్థితులు ఉన్నాయని, గత సంవత్సరం అంతర్జాతీయ మార్కెట్లో కిలో కోకో గింజలకు 1000 రూపాయల వరకు ధర వచ్చిందని చెప్పారు. కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా కిలోకు 900 ధర ఇచ్చి కంపెనీలు కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు ఏలూరు కలెక్టరేట్ ముందు జరిగే ధర్నాకు జిల్లా కలెక్టర్కు రాయబార కార్యక్రమానికి అన్ని గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ కొబ్బరి రైతుల సంక్షేమ సంఘ ఉపాధ్యక్షులు బుల్లు రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘ నాయకులు కోనేరు సతీష్, రాపర్ల తేజకృష్ణ, వట్టుకూటి రామవతారం, నీలం మల్లికార్జునరావు, గుదిబండి రమేష్ రెడ్డి, డి నాగరాజు, కె గోపాల్ రెడ్డి, డి శ్రీనివాస్, పులగం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కోకో గింజలకు సంబంధించిన ధర సక్రమంగా అమలు కాక పాత గింజల్ని కొనుగోలు చేయకపోవడం వల్ల రైతుల వద్ద కోకో గింజలు నిల్వ ఉండిపోయిన పరిస్థితి ఉన్నది. ఇవాళ అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కోకో గింజల్ని కంపెనీలు కొనుగోలు చేయడం లేదు. ఇవాళ రైతుల దగ్గర లక్షల సంబంధించిన సరుకు, అట్లాగే వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన కోకో గింజలు ఇవాళ రైతుల దగ్గర నిల్వ ఉండిపోవడంతో ఇవాళ కోకో రైతులందరూ కూడా గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉన్నది. ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో గింజల్ని అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాలని, కిలో కోకో గింజలకి కనీసమైన ధర అంతర్జాతీయ మార్కెట్ ధర ఏదైతే ఉందో 900 రూపాయల ధర చెల్లించాలని, అలాగే కంపెనీలు సిండికేట్గా మారి రైతులు నష్టపరుస్తూ ఉన్నారు. ఇట్లాంటి సిండికేట్గా మారుతున్న కంపెనీల మీద ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ నెల 6వ తారీఖున గురువారం నాడు ఏలూరు కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలని చెప్పేసి కోకో రైతులందరూ కూడా నిర్ణయించడం జరిగింది. ఇవాళ 6వ తారీఖున ఉదయం 10 గంటలకి కోకో రైతుల చెలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా గౌరవ కలెక్టర్ గారికి కూడా కోకో రైతుల సమస్యల మీద ఇవాళ ఒక వినతిపత్రాన్ని ఇవ్వాలని చెప్పేసి రాయబార కార్యక్రమం చేపట్టాలని చెప్పేసి కూడా నిర్ణయించడం జరిగింది. దీంతోపాటు ఉద్యాన శాఖ అధికారులకు కూడా మా సమస్యలు విన్నవించాలని చెప్పేసి కూడా భావించడం జరుగుతూ ఉన్నది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోరుతుంది ఏంటంటే ప్రభుత్వం వెంటనే స్పందించాలి. ఉద్యాన శాఖ అధికారులతోటి రైతుల సమక్షంలో కంపెనీలు కూర్చోబెట్టి మాట్లాడి ఇవాళ కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కారం చేయాలి. లేని పక్షంలో ఈ ఆందోళన, ఈ పోరాటం కూడా మరింత ఉధృతం అవుతుంది కూడా చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి 6వ తేదీన ఉదయం 10 గంటలు జరుగుతున్న కోకో రైతుల కలెక్టరేట్ ధర్నా సందర్భంగా ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి వాళ్ళ అధికారులకి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.